గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గౌరీ గారు. తాజా రాజకీయ పరిణామాలు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇటీవల కాలంలో పదే పదే ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలు, లిక్కర్ కేసులో ఇవాళే జ్యుడిషియరీ రిమాండ్కి వెళ్ళటం, మరోవైపున జోగినపల్లి సంతోష్ మీద కూడా ల్యాండ్ కేసు రావటం, ఎఫ్ఐఆర్ నమోదు కావటం, ఈ కాంటెస్ట్ని లోక్సభ ఎన్నికలు, ఈ మొత్తం కాంటెస్టు, ఇవన్నీ పరిణామాలని ఎట్లా విశ్లేషిస్తారు? డెఫినెట్లీ బీఆర్ఎస్ బాగా ఇబ్బందిలో పడ్డది. ఒకటి, చాలా మంది లీడర్స్, ఎమ్మెల్యేస్ కానీ లీడర్స్ కానీ మనకు కాంగ్రెస్ కి జాయిన్ అవ్వటం, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవటం. సెకండ్, ఇక్కడ లిక్కర్ కేసు కవిత గారు అరెస్ట్ చేసి ఈడీ తిహార్ జైలు పంపించారు. ఇక్కడ జోగిన్పల్లి సంతోష్ కుమార్ ఆయన మీద కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టారు. కాబట్టి మల్టిపుల్ యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇరకటంలో పడ్డది. రేపు పొద్దున ఎలక్షన్స్ లో మనకి ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి. కానీ డెఫినెట్ గా ఇంతకు ముందు టిఆర్ఎస్ గా వైభవం మొత్తం రాష్ట్రంలో వెళ్ళిన టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేంజ్ అయింది. బీఆర్ఎస్ అయిన నుంచి అన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా పేరు మారుదామని ఒక ప్రపోజల్ కూడా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళ లీడర్ వినోద్ కుమార్ గారు రీసెంట్ గా చెప్తా ఉండేది ఏంటంటే మోర్ దెన్ 80% ఆఫ్ ద పార్టీ లీడర్స్ మళ్ళీ పేరు మార్చాలి, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ రివర్ట్ చేసి టీఆర్ఎస్ పెట్టాలని. కాబట్టి పేరు మార్స్తే మళ్ళీ రేపు పొద్దున పబ్లిక్ లో ఆదరణ ఉంటుందా లేదా అని నాకు చెప్పలేము. కానీ డెఫినెట్లీ పార్టీ మాత్రం ఇబ్బందులు ఉంది. మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేస్తూ మల్టిపుల్ వాళ్ళ లీడర్స్ వెళ్ళిపోవటము, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఈ పార్లమెంట్ ఎలక్షన్ మాత్రం చాలా టఫే ఉంటుంది వాళ్ళకి. రైట్.